రాష్ట్రాల్లో త్వరలోనే విద్యార్థులకు పరీక్షలు అయిపోతున్నాయి. ఇదే సమయంలో ఎండలు కూడా ముదిరిపోతున్నాయి. ఈ క్రమంలో పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలి అని పేరెంట్స్ ఇబ్బందులు పడుతుంటారు. అలాగని పిల్లల్ని ఇంటికి పరిమితం కూడా చేయలేరు. కాబట్టి వేసవి కాలంలో కాస్త చల్లటి వాతావరణం ఉండే సాయంత్రం సమయంలో సరదాగా వెళ్ళి వచ్చే టూరిస్ట్ స్పాట్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇవి కేవలం హైదరాబాద్లో వాళ్ళకి మాత్రమే కాదు, చాలా ప్లేసెస్ నుంచి హైదరాబాద్ని విజిట్ చేయడానికి వస్తారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరి ఈ రీల్ని ఎవరు షేర్ చేయాలో తెలుసు కదా. సో నెక్స్ట్ వచ్చే హాలిడేస్లో పిల్లల్ని చక్కగా ఈవినింగ్ పూట చల్లగా ఉండే ప్లేసెస్ తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. ఇక ఆ ప్లేసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలు, సహజ అందాలు, సరస్సులు, వినోద ప్రదేశాలు పిల్లలకే కాదు ప్రతి వయసు వారికి ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగినా సరైన ప్రదేశాలను ఎంచుకుంటే సేద తీరే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలా తెల్లవారుజామున లేదంటే సాయంత్రం వేళ సరదాగా వెళ్ళి వచ్చే ప్రాంతం చార్మినార్. నగరం మధ్యలో టీవీగా నిలిచిన ఈ చారిత్రక కట్టడం సందర్శకులను వెంటనే ఆకర్షిస్తుంది. పురాతన నిర్మాణ శైలితో కూడిన ఈ ప్రాంతం కేవలం ఫోటోలకే కాదు, చరిత్రను అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. సమీపంలోనే లాడ్ బజార్ ప్రాంతంలో సాంప్రదాయ వస్తువులు కనిపిస్తాయి. వేసవిలో ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే వేడి తక్కువగా ఉంటుంది. ఇక మరొక ప్లేస్ గోల్కొండ కోట. ఇక్కడ నిర్మాణంలో ఉపయోగించిన శబ్ద ప్రతిధ్వని వ్యవస్థ ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. కోట పైభాగానికి చేరుకున్నప్పుడు నగరాల దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. సాయంత్రం జరిగే లైట్ అండ్ సౌండ్ షో సందర్శకులకు స్పెషల్ అట్రాక్షన్ అనిపిస్తుంది. ఉదయం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కోటను సందర్శించవచ్చు. రాత్రి సమయంలో లైట్ అండ్ సౌండ్ షోలో కోట అందాలు రెట్టింపు అవుతాయి. దీన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక మరొక ప్లేస్ హుస్సేన్ సాగర్. వేసవిలో చల్లదనం కోసం ప్రజలు ఎక్కువగా సరస్సులు, పార్కుల వైపు మొగ్గు చూపుతారు. ఇలా వేసవి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగర నడిబొడ్డున గల హుస్సేన్ సాగర్ కు జనాలు తండోపతండాలుగా వస్తుంటారు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్ లో నడక అద్భుతంగా ఉంటుంది. నీటి మధ్యలో నిలిచిన బుద్ధ విగ్రహానికి దగ్గరగా సూర్యుడు, ఆ సన్నివేశం నిజంగా చాలా బాగుంటుంది. పడవ ప్రయాణం ద్వారా సరస్సు మధ్యకు వెళ్ళటం ఒక మధుర అనుభవం. ఇక మరొక ప్లేస్ కేబిఆర్ నేషనల్ పార్క్. ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన ప్రదేశం. నగరంలో ఉన్నప్పటికీ ఇది అడవి వాతావరణాన్ని తలపిస్తుంది. చెట్ల నీడలో నడక చేస్తూ వేడిని కొంతవరకు తప్పించుకోవచ్చు. పక్షుల కిలకిలలు, ప్రశాంత వాతావరణం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఇక మరొక ప్లేస్ అనంతగిరి హిల్స్. ఇది మన హైదరాబాద్కి కొంచెం దూరంలో ఉంటుంది. కొండలు, చెట్లు, ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. అనంతగిరి హిల్స్లో ఇప్పుడు పిల్లల కోసం క్యాంపెయిన్స్, స్పెషల్ సమ్మర్ క్యాంపెయిన్స్ వేస్తున్నారు. సో దీని గురించి కూడా సర్చ్ చేసి అనంతగిరి హిల్స్ కొంచెం దూరం వెళ్ళాలి అని అనుకుంటే చాలా బాగుంటుంది. 1 or 2 days కూడా స్టే చేయొచ్చు. సో మరి ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.